కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆగని మోదీ దాడి, మహిళల బంగారం లాక్కుంటున్నారని ఆరోపణ, ప్రజల సంపదను గుంజుకుంటారని కామెంట్లు. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు, ప్రధాని ప్రజల్లో ద్వేషాన్ని నింపుతున్నారన్న రేణుక. హిందువుగా గర్విస్తా, అన్ని మతాలను గౌరవిస్తా, రాముడు అందరికీ రాముడేనన్న రేవంత్. దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలన్న సీఎం. మతం పేరుతో విభజన రాజకీయాలొద్దని సూచన, దేశ శ్రేయస్సుకి ఇది మంచిది కాదని హితవు. విశాఖలో జగన్ మేనిఫెస్టోపై పార్టీ నేతలతో చర్చ, ఉత్తరాంధ్రలోని కీలక నేతలకు బీఫామ్లు. మరో 2 రోజుల్లో ముగుస్తున్న జగన్ ప్రచారం, బస్సు యాత్ర పాదయాత్రకు మించి సక్సెస్ అయిందన్న బొత్స. రేపు విజయనగరం జిల్లా చెల్లూరులో సభ. ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు. రైతుకు 20,000 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామని హామీ. అటు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య. తాడేపల్లిగూడెం బుంగుటూరు సభలు వాయిదా. చిరంజీవి మోసగాళ్లకు మద్దతిస్తున్నారన్న సజ్జల. ఎంతమంది కలిసొచ్చినా జగన్ దే విజయమని ధీమా. టీడీపీ కోసం ఎన్ఆర్ఐలు దిగుతున్నారని ఆరోపణ. పవన్ కాపుల్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారన్న పోసాని. చిరంజీవి కాపుల్ని మోసం చేశారని ఆరోపణ. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. ఇక కేజ్రీవాల్ కి వ్యక్తిగత వైద్యులు అవసరం లేదు అన్న కోర్టు. వైద్య పరీక్షల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు. కేజ్రీవాల్ కి ఇన్సులిన్ అందించాలని ఆదేశం. 2016 టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో సంచలన తీర్పు. 25,000 మంది టీచర్ల భర్తీని రద్దు చేసిన కోల్కతా హైకోర్టు. ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కివ్వాలని ఆదేశం. జీతాలు ఎలా వెనక్కిస్తారంటూ మమత ప్రశ్న. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామన్న సీఎం.